హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా రోజులైపోయింది యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేసి. లాస్ట్ వీక్ స్వాములని భిక్ష చేయడానికి ఇంటికైతే పిలిచాము మేము. సాటర్‌డే రోజు అనుకున్నాము. కానీ ఆ రోజు వాళ్ళకి వేరే వాళ్ళు కూడా పిలిచారు. అక్కడికి వెళ్తాము, రావడానికి కుదరదని చెప్పారు. కానీ మేమైతే వెజిటబుల్స్ అవన్నీ ఫ్రైడే రోజే తీసుకొనొచ్చాము వస్తారు కదా అని. ఆ రోజు నైట్ ఇంకా మేము రావడం కుదరదు సండే రోజు వస్తామని చెప్పారు. ఇంట్లో మనం తక్కువ మెంబర్స్‌కి వంట చేసుకుంటాం కాబట్టి మనకి ఎంత వేయాలి క్వాంటిటీ తెలుస్తుంది. కానీ ఇంతమంది కంటే మేము మరి వంట ఎలా వస్తుందో ఏమో అని ఒక వంటకి ఒక ఆవిడని మాట్లాడాము. చెప్పాము ఆమెకి రమ్మని. కానీ తను అందరి ఇంట్లో కొందరి ఇంట్లలో వంట చేయడానికి వెళ్తారంట మార్నింగ్. అవన్నీ పనులన్నీ అయిపోయిన తర్వాత వస్తానని చెప్పింది. ఇంకా ఆమె వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంకా స్వాములు ఈ టైంకే వస్తాము మేము కరెక్ట్ అని చెప్పారు. సో ఇంకెందుకులే అని మా మదరు పక్కన అక్కయ్య వీళ్ళే వంట చేశారు. ఎలా ఉన్నాయో వంటలు టేస్ట్ చేయం కదా, అంటే పూజలోకి కాబట్టి టేస్ట్ చేయకుండా చేస్తాము. ఎలా వచ్చాయో వంటలు అని అనుకున్నాము. కానీ స్వాములు అందరూ అయితే బాగానే తిన్నారు. ఎవరు అయితే ఇది తక్కువైంది అలా ఏమీ అనలేదు, ఎవరు వదిలేలేదు కూడా. మరి వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా అనేది లాస్ట్లో నేను అడిగాను, ఎలా ఉంది స్వామి ఫస్ట్ టైం ఇలా వంట చేయడము, ఇలా ఉప్పు కారమే సరిపోయేలాగా ఉన్నాయా లేదా అంటే లేదు బాగుందని చెప్పారు. ఎంతైనా పూజలో ప్రసాదంగా చేసేవి వంట కానీ ప్రసాదము ఇది ఏదైనా టేస్టీగా వస్తుంది. మనం ఎలా చేసినా కానీ పూజకి అంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. స్వాములు అందరూ వచ్చిన తర్వాతనే భిక్ష స్టార్ట్ చేస్తామని చెప్పారు. అప్పటివరకు చేపలు అది వేసి పెట్టాము అందరూ వచ్చే వరకని. ఒక 5 minutes అయితే భజన చేశారు వాళ్ళందరూ వచ్చేసరికి. राम जय जय राम नमस्तु महाविद्विषावहै। ओम शांति शांति शांति। सर्वं श्रीरामदूतार्पणमस्तु। स्वामी कोनी अंडा स्वामी